ఇది బాడికి కార్డు ఏదో ఇచ్చినట్టున్నారు మంచి గురించే ఇచ్చిండ్రు ఇప్పుడు. ఎంత ఎంత ఉన్నాడు మీకు రేవంత్ రెడ్డి బాకీ? ఏమున్నాడు, మేమే గరీబులం ఉన్నాము. ఏం ఇది సన్న బియ్యం అన్నది ఒక్కటే ఉంది నాన్న. ఏముంది సన్న బియ్యం అని ఒకటే. ఆ బస్సులు కూడా మమ్మల్ని చూసి ఆపారు కూడా. ఇంతమంది ఉన్నాం అనుకో, ఆ బస్సు ఇంకా ముందరకు పోయి ఆపగలుగుతుంది. అంత లేడీస్ ఎక్కుతారు కదా అన్నట్లున్నారు. ఫ్రీ బస్సులు ఏమిటికి వచ్చినాయి? ఫ్రీ బస్సులు మొగళ్ళకు లేని లేవు, ఆడోళ్ళకు ఉన్నాయి. ఆడోళ్ళు టికెట్లు ఎక్కడ పోతాము? మా ఇల్లు అయితే మొత్తం రేకులు కురుస్తుంది. మా కొడుకు యాక్సిడెంట్ అయ్యి మూలకు పడ్డాడు. ఆయనకు ఒక గోలితం అంటే 10,000 పెట్టి గోలి తేవాలి మేము. నేను ఒక్కదాన్ని పోసి కష్టం చేసి ఆయమ్మకులు చేసి బతుకుతున్నా. ఎవ్వరు కూడా పట్టించుకొని నాదులు లేరు. మా షెక్పేట మాటనే మాట్లాడుతున్నా. మా షెక్పేట నుండి వచ్చిన ఏందమ్మా తిన్నవా బువ్వ అనేటోళ్ళు లేరు. నీ వేసుంటోళ్ళు ఒక 2-3 వేలు ఇస్తే నా కొడుకుని తీసుకుపోయి హాస్పిటల్ వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చిన. ఈడికి 6 నెలలు 8 నెలల దినం అవుతుంది. ఏం ప్రభుత్వం ఈ కేసీఆర్ ఉన్నప్పుడు ఆరోగ్య మీదనో ఏది మీదనో మంచిగా చేసుకొని బతకబట్టుంటుంది. ఇప్పుడు ఏముంది? ఏమి లేదు. గోషనే ఉంది. గోషుండి పట్టుకునే కదా ఏం మాట్లాడతారో చెప్పు అని వచ్చినాము. ఇదేమో రేవంత్ రెడ్డి మంచిగా చేస్తేనే కదా మంచిగా రేవంత్ వచ్చాడు. చెయ్యంది ఆడికెళ్ళి వస్తాడు. మీరే చెప్పండి, చెయ్యంది ఆడికెళ్ళి వస్తారు. 15 సంవత్సరాలు నేనే ఉంటా అంటాడు ముఖ్యమంత్రి. ఉంటాడో పోతాడో పబ్లిక్ చేతులలో ఉంటది. నువ్వు మంచి సాయం చేస్తే ఎవరైనా సాయం చేసిరు కదా అని అంటారు. సాయం చేయకపోతే ఏం చేయలేదు అంటారు. అయ్యో నీ పాపము, ఆ అక్క ఇట్లా అనతాపం తీస్తుందని ఒక అక్క సాయం చేసి ఇంత టాబ్లెట్లు అందిస్తున్నా. నా విషయం అయితే మా షేక్పేట్ల అంత దారుణంగా నేను బతుకుతున్నా. రేకులు 3,000 పెట్టి నికాలు మొక్కి రేవంత్ రెడ్డి ఎక్కడ ఇండ్లు కొట్టుకుపోయింది. ఎక్కడ ఇండ్లు వచ్చిన వాళ్ళకే ఏమొచ్చినాయో. ఏ ఇండ్లు లేవు, ఏ బెడ్రూమ్లు లేవు, ఏం లేవు. అంతే. మేనే నిత్య బస్సులు ఎక్కడ కొట్టుకోబోయేది కూడా లేదు. ఆయమ పని చేసుకొని బతుకుతున్నా. సన్న బియ్యం ఒక్కటే ఉన్నది. ఆ సన్న బియ్యం తెచ్చుకొని ఇంకా తత్తిమ ఎన్ని చదువులు పడతాయి? సన్న బియ్యమే అవి. అందులోకి ఎన్ని పడతాయి? దాని మీద రేట్లు ఎంత ఉన్నాయి? దాన్ని ఎట్లా తెచ్చుకొని తినాలి? ఒట్టి సన్న బియ్యం ఉడకబెట్టుకొని తిందమా? గంజి కోసుకొని తాగుదమా? కడుపు ఎన్ని దేవులాడుతుంది? అందులో కారం ఏంది, ఉప్పు ఏంది, నూనె ఏంది, అన్నిటికీ చూడాలి. సన్న బియ్యం అన్నది కాదు సారు. చాలా దారుణంగా చాలా అంటే చాలా దారుణంగా ఉంది. మా బతుకులు అయితే చాలా ఘోష ఉన్నది. మా పేదోళ్ళ బతుకులు అయితే పేదోళ్ళ సీఎంఏ కదా ముఖ్యమంత్రి కూడా. పేదోళ్ళ సీఎంఏ కానీ చెయ్యాలి కదా. పేదలకు కానీ చెయ్యాలి కదా. చెయ్యండి ఏం చేస్తాము పేదోళ్ళకు? ఆయన కాదు అన్ని దొంగ పాలని చెప్తాం. మాకు 55,000 ఇస్తేనే ఓటేస్తాం, లేకుంటే లేదు. ఈ కార్డు చూపిస్తాం. కార్డు చూపించిన తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత చూపిస్తారు. ఇవన్నీ వేయలే కదా, బండి పెట్టాలా, బాకీ ఉండాలి. బాకీ అంతా చెల్లిస్తే మహిళల 2,500 ఇయ్యలేదు. గ్యాస్ అన్నాడా? అవి రావాలేదా? గ్యాస్ బంగారం దిందా పెళ్ళైన అది లేదా? వికలాంగులకు అది లేదా? స్కూటీ లేదా? పిల్లలకి విధి లేదు, ఏమి లేవు. ఆయనకి ఎట్లా ఇస్తాం అసలు? రైతు బంధు ఎవరికి ఒకరికి పడుతుంది, ఒకరికి పడుతుంది అంత. ఇవన్నీ మనం అప్పుడు ఇంటికి వస్తారు కదా. ఇప్పుడు ఇదే కార్డు చూపిస్తాం మేము. బాకీ కార్డు చూపి కార్డు చెల్లించు మేము ఓటేస్తామని అడుగుతాం. వేస్తాం, ఓటేస్తాం. ఒక్కరికన్నా చూపెట్టమను వేస్తాం. ఒక్కరికన్నా మళ్ళీ షేక్పేట ఈ అన్నరే రావాలి, గోపన్ననే రావాలి, అలా భార్యనే. మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఏమన్నా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. ఆయన వచ్చిందంటే అన్ని దొంగ పాలన చూసి లంక బిందెల కోసం వచ్చిన నన్ను చెప్పులు ఎత్తుకపోతుండు. నన్ను అది అప్పుడు తెలియలేకుండా ఆయనకు అవన్నీ
ఇప్పుడు కరెంట్ ఫ్రీ అని చెప్పిండా, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రా, అవి ఇచ్చినందుకు ఎన్నో ఎంక్వైరీ చేస్తున్నాడు. ఆడ ఉంటేనే ఇస్తాము, లేకుంటే మళ్ళీ దానికి సీల్ చేస్తాము అంటే ఈయన ఇచ్చింది ఏం లేదు, పీకే లేదు. కానీ ఊకే 24 గంటలు కేసీఆర్ 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 కొడుకుని కేసీఆర్ బిడ్డని ఆయన తిట్టడానికనే సరిపోతుంది. ఇంకేముంటి చేస్తాడు ఆయన? ఏం చేయలేడు. ఎవరు తల ఏమంటారు, ఏ జన్మలో పుణ్యం చేస్తానంట చూడు, పుణ్యం చేస్తే కేశవాన్ని తలుచుకోవాలి. ఆయన ఏ జన్మలో పాపం చేసిండు, ఇప్పుడు కేశవాన్ని తలుచుకుంటే పాపం అంతా వెళ్ళిపోతుంది. అందుకే అట్లా అసలు ఎవరైనా ఎంత అభివృద్ధి చేసిండ్రా, ఇంతమంది సీఎంలు ఉండి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండే ఇన్నేళ్ళ సంది, ఇన్ని రోజులు కాదు కాంగ్రెస్ పాలనే ఉండే కదా. మరి అప్పుడు ఏం చేసిండ్రు? అప్పుడు ఏం చేయలే కదా. కేసీఆర్ వచ్చినాకనే కదా అన్ని. కేసీఆర్ కట్టినాక ఈయన వచ్చి రుబ్బెన కటింగ్లోకి వచ్చిండు అంతే, ఏం చేయలే కదా. అప్పుడు 200 ఉన్న పింఛన్ 2000 చేసిండు. ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడు ఈయన 4000 పింఛన్ ఇంతవరకు ₹1 లేదు. అదే దొడ్డు బియ్యం సన్న బియ్యం చేసి అవి ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు గ్యాస్కి ₹1000 500 అన్నాడా, మేము ₹1000 కడుతున్నాం. మళ్ళీ మా అకౌంట్లో పడతాం, అందులో ₹1 పడతలేవు. కరెంట్ ఫ్రీ అన్నాడా, మళ్ళీ కొంచెం ఎక్కువ వెళ్తే మళ్ళీ డబల్ మళ్ళీ ఛార్జీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిండా, ఆడోళ్ళు గుద్దుకొని తన్నుకొని పెట్టింది. ఇష్టం వచ్చినట్టు తిరుగుండి భర్తలు నిలిచిపెట్టి ఎక్కడంటే అక్కడ తిరిగి రండి అంటే అదొకటి పెట్టిండు. రోజు డ్యూటీలకు పోయేటోళ్ళకు మంచిగా ఉంది. స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు ఫ్రీ పెడితేనన్నా ముసలోళ్ళకి పెడితే బాగా. ఇప్పుడు రేట్లు పెంచిండ్రు. మేము పోవాలంటే షాద్నార్ ఇప్పుడు ₹110 అయ్యింది. మా ఇంటికి పోవాలంటే 500 ఛార్జ్ అవుతుంది పోయడానికి. ఇప్పుడు ఆ పెంచేది పెట్టి ఫ్రీ బస్సు పెట్టేది కాలేజీ పిల్లలకు ముసలోళ్ళకు 60 ఏళ్ళ లోపట్టలోళ్ళకు పెడితే బాగా. ఇప్పుడు మా వాళ్ళకి పెట్టి ఏం లాభము? ఆ ఫ్రీ బస్సు పెట్టిందంటే ఇంకా ఆడోళ్ళకి ఇచ్చలు విలువ అయిపోయింది. ఫ్రీ బస్సు కదా, ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, ఇష్టం వచ్చినట్టు. ఈయన బాగలేదు. అమ్మో ఇప్పుడు 2 ఏళ్ళకే సుక్కలు చూపిస్తుండే, ఇంకా 5 ఏళ్ళు అయితే మొత్తం ఏం లేదు. హైదరాబాద్ అంతా కొని పాడేస్తా అంటాడు. ఆయన ఏం చేయలేడు, వద్దు. ఆయన అస్సలే వద్దు, మళ్ళీ కేసీఆరే రావాలి. మా గురించి ఒక్కరి కాదు, అందరి గురించి మా చూస్తాడు. ఏదైనా ఇప్పుడు మాకంటే గోపినాథ్ అన్న షేక్పేటకి ఏది చేసినా ఏది పిలిచినా కానీ ఒకసారి ఏమైనా కానీ ఇంటింటికి వచ్చి చూసి వచ్చేస్తుండే. ఇప్పుడు ఈయన అట్లా లేదు. 24 గంటలు కేసీఆర్ కొడుకుని కేసీఆర్ వేయని ఆడ ఏమంటారు అది పాజెట అది దాని గురించి వాళ్ళ కూతురు గురించి వాళ్ళ కొడుకు గురించి మళ్ళీ అక్కడ ఢిల్లీ పోవడమే అదే సరిపోయింది ఆయనకు. ఏమంటాడు బుడుమ పొట్టోనికి పుట్టాడు బుద్ధులని అట్లా చేస్తుండు అంతే. మరి పొట్టోనికి పుట్టాడు బుద్ధులని అవే బుద్ధులువే కానీ అదే ఉంది. కేసులు ఎట్లా పోయినా మరి చెప్పకూడదు. ఆయన చేసేది చూపెట్టాలి. ఆయన గురించి ఎందుకు అప్పు నువ్వు ఒక పెళ్లి చేస్తాం అప్పు లేకుండా అవుతావా, ఒక ఇల్లు కడతాం మన ఒక అప్పు కాకుండా ఉంటుందా? మామూలుగానే ఇప్పుడు అంటే పింఛన్లు అంటే అదే అంటే ఇదంటే ప్రతి ఒక్క కిట్ వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు. ఈయన వచ్చిందంటే అన్ని బంధు. రైతులు చేసిరు, రైతులకే చేస్తుండు పంగనామా, మళ్ళీ కేసీఆర్ వాళ్ళు.